తెలంగాణలో ఒక చిన్న గ్రామం పేరు ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు కేంద్ర బిందువు అయింది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఇక్కడ కూల్చేసిన ఇండ్లు, కన్నీళ్లతో మిగిలిపోయిన పేద కుటుంబాలు. ఈ బాధల మధ్య ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. మా పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చింది అని కవిత గారు చేసిన ట్వీట్ నిజంగా పోరాటమే గెలిచిందా లేక రాజకీయ ప్రెషర్ వర్కౌట్ అయిందా? ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో దాదాపు 750 మంది పేదల ఇళ్లు ఒక్కసారిగా కూల్చివేయడం, అది కూడా పెద్ద ఎత్తున బుల్డోజర్లు తీసుకెళ్లి పిల్లలు మహిళలు చూస్తుండగానే ఇండ్లు నేలమట్టం చేయడం, ఈ ఘటన తెలంగాణ మొత్తం షాక్ గురి చేసింది. ఇళ్లే కాదు, వాళ్ల జీవితాలు కూడా నేలకూలిపోయాయి. పత్రాలు లేవు, అనుమతులు లేవు అంటూ సర్కార్ యాక్షన్ తీసుకుంది. కానీ ఇంతమంది పేదల్ని ఒక్కసారిగా రోడ్డు మీదకు తీయడం సరైందా అని ప్రశ్నలు మొదలయ్యాయి. వెలుగుమట్ల ఘటన తర్వాత రాష్ట్రం మొత్తం నుంచి ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు అందరూ అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలబడ్డారు. ఏమండి, పేదల మీదే ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు అంటూ సర్కారుపై ఫైర్ అయ్యారు. ఇది డెవలప్మెంట్ కాదు, డిస్ట్రాక్షన్ అని విమర్శలు కూడా చేశాయి. ఈ సమయంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు రంగంలోకి దిగారు. బాధితులను కలిసి వారి సమస్యలను విన్నారు, సర్కారును నిలదీశారు. ఇది అన్యాయం సార్, పేదల ఇళ్లను ఇలా కూల్చేయడం ఎట్లా అంటూ గట్టిగా మాట్లాడారు. తెలంగాణ జాగృతి ఇతర సంఘాలతో కలిసి పోరాటం ప్రారంభమైంది. రోడ్ల మీద నిరసనలో, మీడియాలో డిబేట్లు, సోషల్ మీడియాలో క్యాంపెయిన్, మొత్తం విషయాన్ని పెద్ద ఇష్యూ చేశారు. మై స్ట్రేట్ క్వశ్చన్ టు రాహుల్ గాంధీజీ, వై డిడ్ యువర్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఎవాక్యుయేట్ ల్యాండ్ ఓనర్స్? How dare your government enter into a private property? How dare your government demolish those houses of the poor people? And how dare your ministers lie to the people of Telangana very blatantly for the whole world to see? And what is the meaning of you carrying a constitution, parading it around? ఇంత ఒత్తిడి తర్వాత చివరికి రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించింది. ఇళ్లను కోల్పోయిన వారిలో 411 మందికి పట్టాలిస్తామని ప్రకటించింది. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. కానీ ఇక్కడే ట్విస్ట్, 750 మందికి ఇళ్లు కూల్చేసి కేవలం 411 మందికి పట్టాలంటే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? బాధితుల్లో మళ్లీ అసంతృప్తి పెరిగింది. ఈ సమయంలోనే కవిత గారు ఎక్స్ లో పెద్ద ట్వీట్ చేశారు. మా పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చిందని క్లియర్ గా చెప్పారు. ప్రజా పోరాటాలు ఎప్పుడు ఫలిస్తాయని పేర్కొన్నారు. అందరికీ న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని వార్నింగ్ కూడా ఇచ్చారు. 411 మందికే పట్టాలివ్వడం సరిపోదు, ప్రతి బాధితుడికి న్యాయం కావాలి అన్నారు. ఇంకో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని ఫాలో అవుతామని కవిత చెప్పారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే, ప్రభుత్వం నిజంగా ప్రజల ఒత్తిడికి దిగి వచ్చిందా లేక ఇది రాజకీయ స్ట్రాటజీనా? ఒకవైపు కవిత మా పోరాట ఫలితం అంటున్నారు, మరోవైపు సర్కారు మేమే ఈ నిర్ణయం తీసుకున్నాం అంటుంది. కానీ మధ్యలో ఇరుక్కున్న వాళ్ళు మాత్రం పేద ప్రజలే. మొత్తానికి వెలుగుమట్ల ఘటన ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తీసుకొచ్చింది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.